ఒకప్పుడు ఒక గ్రామంలో ధర్మసింహం అనే న్యాయపరుడైన రాజు పాలించాడు. ఆ రాజ్యము ఎంతో అందమైన గుడులు, శరణాలయాలు, పక్షులు, పశువులు, ప్రజలందరూ ఆయన రాజ్యంలో చాలా సంతోషంగా ఉండేవారు. ఆయన తీర్పులు నిష్పక్షపాతంగా ఉండేవి. ఒకరోజు ఒక గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు రాజు దగ్గరకు వచ్చారు. ఒక రైతు పేరు రామయ్య అంటారు, మరొక రైతు పేరు లక్ష్మయ్య అంటారు. రామయ్య చెప్పాడు, మహారాజా, నేను నా పొలాన్ని లోతుగా దున్నుతుండగా ఓ పాత బంగారు గిన్నె దొరికింది. అది నా పొలంలో దొరికినా అది నాది కానిదని నేను భావించాను, అందుకే నేను లక్ష్మయ్యకి ఇచ్చాను. అప్పుడు లక్ష్మయ్య చెప్పాడు, మహారాజా, రామయ్య నాకు ఆ బంగారు గిన్నె ఇచ్చాడు కాని అది అతని పొలంలో దొరికినది, కాబట్టి అది నాది కాదు, ఆయనదే. నేను తీసుకోలేను అని చెప్పాడు. రాజు ముసిముసిగా నవ్వాడు. 2 గంటలపాటు వారి మాటలు విన్నాడు. చివరకు తీర్పు చెప్పాడు. రామయ్య, లక్ష్మయ్య ఇద్దరూ గొప్ప మనుషులే. మీరు సంపద కోసం కాదు, సత్యం కోసం పోరాడుతున్నారు. అందుకే ఆ బంగారు గిన్నెను దేవాలయానికి దానం చేయండి. అది ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అని రాజు తీర్పు తీర్చాడు. ఈ కథలోని నీతి: సత్యం, ధర్మం ఉన్న చోట దేవుడు నివసిస్తాడు. న్యాయంగా జీవించడమే నిజమైన గొప్పదనం.